లాస్ట్ క్లాస్ ఏమైందమ్మా మార్నింగ్ కిరణ్? లాస్ట్ క్లాస్ జువాలజీనా? నేను ముందే పెట్టినాను, అయినా కూడా జాయిన్ కాలేదు. అయిపోలేదా జువాలజీ క్లాసు? క్లాస్ అయిపోలేదా మౌనిక? మౌనిక వీళ్ళు కూడా జాయిన్ అయ్యేది, మళ్ళీ వీళ్ళు కూడా లెఫ్ట్ అయిపోయింది. ఏం కిరణ్ మై లెఫ్ట్ అయితేవి? కాల్ వచ్చింది మ్యామ్, నాన్న కాల్ చేశారు అందుకు. ఏదమ్మా మౌనిక మరి లెఫ్ట్ అయిపోయినా? ఏదో మిగిలిన వాళ్ళు ఇంతవరకు జాయిన్ కదా? నువ్వు మార్నింగ్ క్లాస్ అటెండ్ కాలేదా జువాలజీకి? అయ్యాను మ్యామ్. మరి ఇది మిగిలిన వాళ్ళు ఎక్కడ? మెసేజ్ చేశాను మ్యామ్. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లింక్ పెట్టిన వెంటనే జాయిన్ అయిపోతారు. ధన సరేనా? మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, టైం వేస్ట్ ఎందుకు. వాళ్ళు వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతా వస్తారు అంతే. సో మనం 3 యూనిట్స్ ఫినిష్ చేసుకున్నాం కదమ్మా. ఫస్ట్ ఇంట్రొడక్షన్, సెకండ్ పార్ట్ ఎయిర్ పొల్యూషన్, థర్డ్ వన్ కెమికల్ టాక్సికాలజీ ఫినిష్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వాటర్ పొల్యూషన్ లో కొన్ని డిటర్మినేషన్ మెథడ్స్ లో ఎస్పెషల్లీ ఎస్టిమేషన్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. మ్యామ్ జువాలజీ క్లాస్ ఇంకా జరుగుతుందంట మ్యామ్. ఎట్లా వాళ్ళు జువాలజీలో ఉంటారమ్మా? అందరూ క్లాస్ లోనే ఉన్నారు. నాది కట్ అయిపోయింది, అయిపోయిందని నుండు నేను వీళ్ళకి మెసేజ్ పెడతాను. సరే మ్యామ్. జువాలజీ ఇప్పుడు 11:05 అయింది. జువాలజీ ఎట్లా చెప్తారు మేడం కూడా? 10 to 11 కదా అది టైమింగ్. అవును మ్యామ్. 11:05 అయింది. క్లాస్ కూడా మేడం లేట్ గా స్టార్ట్ చేశారు. వాళ్ళు లేట్ గా స్టార్ట్ చేస్తారా లేదా అది మనకు అనవసరము. ఇప్పుడు మరి నెక్స్ట్ మీకు థర్డ్ అవర్ ఇంకో సబ్జెక్ట్ ఉంటుంది కదా కిరణ్ మై. మరి నేను థర్డ్ అవర్ కు మీకు 11 to 12 నేను మిమ్మల్ని పంపించేసేయాల. ఎగ్జాక్ట్ 1 అవర్ తీసుకొని మీకు 12 ఇంకొక క్లాస్ కు సెండ్ చేయాల. లేకపోతే వాళ్ళకు టైం షార్టేజ్ వస్తుంది కదా. సో ఆల్రెడీ ప్రిన్సిపల్ సారు 2 times మీటింగ్ లో వార్న్ చేసినారు, ఎవరి క్లాస్ వాళ్ళు విత్ ఇన్ టైంలోనే తీసుకోండి అని. సో ఇన్ కేస్ మేడం మార్నింగ్ లేట్ అయిందంటే కాలేజ్ అవర్స్ తర్వాత తీసుకోవాల్సిందే, ఆఫ్టర్ 4 తీసుకోవాల్సిందే మేడం. మధ్యలో మాకు డిస్టర్బెన్స్ కదమ్మా. 1 అవర్ కదా మన క్లాసు. అవును మ్యామ్. సో అందుకే చెప్పిన లెఫ్ట్ అయిపోయి జాయిన్ అయిపోండి అని చెప్పినాను. సరే వినండి. సో మీకు ఎస్టిమేషన్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అని ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చూపించాను. సో ఇది వాటర్ ట్రీట్మెంట్ కింద, అంటే ఇంప్యూర్ వాటర్ కు ట్రీట్మెంట్ లేదా ఇంప్యూర్ వాటర్ కు అనాలిసిస్. సో అనలైజ్ చేసి ఆ వాటర్ లో హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ హార్డ్నెస్ ఉంది, సో దాన్ని బేస్ చేసుకొని దాన్ని కొన్ని ప్యూరిఫికేషన్ మెథడ్స్ యూస్ చేసి ప్యూరిఫై చేస్తాం. సో ప్యూరిఫికేషన్ మెథడ్స్ థియరీలో చెప్తాము, బట్ సిలబస్ లో ప్రాక్టికల్స్ లో ఎంత పర్సెంటేజ్ లో ఈ క్లోరైడ్ ఉంది, ఎంత పర్సెంటేజ్ లో కార్బొనేట్ ఉంది, ఎంత పర్సెంటేజ్ లో బైకార్బొనేట్ ఉంది. సో అదే మనకు ఎస్టిమేషన్ ఆఫ్ కార్బొనేట్ ఆర్ ఎస్టిమేషన్ ఆఫ్ బైకార్బొనేట్, దట్ ఈస్ ఆల్కైనిటీ ఆఫ్ వాటర్. సో క్షారత్వాన్ని నిర్ణయించుట. ఆల్కైనిటీ ఆఫ్ వాటర్ ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది,
నెక్స్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ క్లోరైడ్ ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. ఎస్టిమేషన్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. సో లాస్ట్ క్లాస్ లో మీకు 2 క్లాసెస్ లో మీకు ఆ వీడియోస్ కూడా డిస్ప్లే చేసిన వీడియోస్ రన్ చేసి సో ఎట్లా ఎస్టిమేట్ చేస్తాం హార్డ్నెస్ సందర్భంగా స్టాఫ్ అందరూ కూడా రూమ్ నెంబర్ 18 లో 11:15 మీట్ అవుతాం. సో అందరూ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా బై 11:15 రూమ్ నెంబర్ 18 లో అసెంబ్లీ ఆల్ స్టాఫ్ మెంబర్స్ క్లాసెస్ మనం చూసుకోవచ్చు. ఆ టైంకి అందరూ రండి. సో ఆల్రెడీ మనము ఎస్టిమేషన్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఎట్లా అనేది కొంతవరకు మీకు ఐడియా 11:50 అన్నాడు 1:05 ఇప్పుడు వచ్చింటాడు సరేనా. సో ఇప్పుడు ఈరోజు క్లాస్ లో సో వాటర్ లో ఎంత పర్సెంటేజ్ లో హార్డ్నెస్ ఉంది, ఆ హార్డ్నెస్ రావడానికి రీజన్స్ ఏమి, సో సోర్సు ఏదై ఉంటుంది, ఆ కార్బొనేట్ బైకార్బొనేట్ కాల్షియం మెగ్నీషియం సాల్ట్స్ నెక్స్ట్ క్లోరైడ్ సల్ఫేట్ సాల్ట్స్ మిక్స్ అవ్వడానికి వాటర్ లో సో ఎక్కడి నుండి సోర్స్, సో ఆ వాటర్ లో మిక్స్ అవ్వడానికి రీజన్స్ ఏమి అనేది ఈరోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ హార్డ్నెస్ అంటే ఓవరాల్ గా హార్డ్నెస్ టాపిక్ మీదనే ఈరోజు థియరిటికల్ గా ఎక్స్ప్లెనేషన్. సో మన ల్యాబ్ లో ప్రాక్టికల్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము అదే విషయమే ఇక్కడ కూడా వన్స్ అగైన్ థియరీలో కూడా ఓసారి మీరు చదువుతారు. సో ఆల్రెడీ మనము ఆల్కైనిటీ అసిడిటీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసినాము. సో నెక్స్ట్ టాపిక్ కింద కాజ్ అండ్ సోర్స్ ఆఫ్ హార్డ్నెస్. సో ఇది చెప్పేకి ముందు వాటర్ ఎట్లా పొల్యూట్ అవుతుంది, ఎన్ని వేస్ లో వాటర్ పొల్యూట్ అవుతుంది, సో వాటర్ లో పొల్యూట్ చేయడానికి సో పొల్యూటెంట్స్ ఏవేవి ఉంటాయి జనరల్ గా. సో ఇక్కడ హియర్ ఆల్సో ఇన్ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్, ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ సారీ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఉన్నాయి, ఇన్ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఉన్నాయి. సో వాటర్ పొల్యూటెంట్స్ సో అవి ఎట్లా వాటర్ ను పొల్యూట్ చేస్తాయి. సో మనము మన డ్రింకింగ్ పర్పస్ కానీ మన డొమెస్టిక్ పర్పసెస్ కు మనము వాటర్ ను ఎంత పర్సెంటేజ్ వాటర్ ను మనం యూజ్ చేసుకుంటున్నాం అంటే ఓన్లీ 1% ఆఫ్ వాటర్. సో 1% ఆఫ్ వాటర్ ను మన డొమెస్టిక్ పర్పసెస్ కు మన డ్రింకింగ్ పర్పసెస్ కు వాటర్ ను యూజ్ చేస్తాం, ఓన్లీ 1% ఆఫ్ వాటర్. ఆ 1% ఆఫ్ వాటర్ కూడా నవడేస్ ఏమవుతోంది, సో ఈ రివర్స్ లేక్స్ లో ఉన్న వాటరు పొల్యూట్ అవుతుంది. సో ఎస్పెషలీ నిన్న క్లాస్ లో అనుకున్నాం యుట్రాఫికేషన్ జరుగుతోంది అని. ఏమి యుట్రాఫికేషన్ అంటే, సో ఎందుకు జరుగుతుంది యుట్రాఫికేషన్, ఎస్పెషల్లీ నిన్న క్లాస్ లో డిస్కస్ చేసేటప్పుడు సో బికాస్ ఆఫ్ పెస్టిసైడ్స్. సో పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ లేదు ఈ ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఫర్టిలైజర్స్ సో ఎంత పర్సెంటేజ్ లో యూజ్ చేయాలో అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ లో మనము ఆ కెమికల్స్ ను యూజ్ చేస్తున్నాం అదే అగ్రికల్చర్ ఫీల్డ్ లో. సో యూజ్ చేయడం వల్ల నెక్స్ట్ ఇండస్ట్రీస్ నుండి రిలీజ్ అయ్యే వేస్ట్ మెటీరియల్స్ సో నేరుగా అవి వాటర్ లో డిశ్చార్జ్ అయిపోతున్నాయి. సో అవి డిశ్చార్జ్ అయిపోవడం వల్ల సో ఎగ్జాంపుల్ కు మనకు హైదరాబాద్ లో ఉన్న ఏమి అది మూసీ నది, సో అది ఈ గోదావరి, కృష్ణ, గంగ సో ఇవన్నీ మనము పుణ్యస్థలాలుగా అనుకొని సో గంగా నదిలో స్నానం చేస్తే పుణ్యం అని చెప్పి మనం యూజ్ చేస్తుంటుంది మేడం.
సో ఇక్కడ వాటర్ పొల్యూట్ అవుతోంది అంటే వాటర్ పొల్యూట్ అవడానికి సోర్సెస్ ఏమి అంటే సో మనం డిఫరెంట్ సెక్టార్స్ నుండి తీసుకుంటే సో ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్ తీసుకుంటాం. సో హ్యూమన్ బీయింగ్స్ ఎస్పెషల్లీ వాటర్ ను డొమెస్టిక్ పర్పసెస్ కు యూజ్ చేస్తున్నారు, అనేక వర్క్స్ కు యూజ్ చేస్తుంటాం. సో మనము బాతింగ్ కి కానీ, క్లోతింగ్ కి కానీ, లేదు ఈ ఇన్స్ట్రుమెంట్స్ క్లీనింగ్ కు, లేదా ఇంట్లో ఈ కుకింగ్ కి, సో ఇట్లా చాలా విషయాలకు వాటర్ ను యూజ్ చేస్తుంటాం. యూజ్ చేసి ఆ వేస్ట్ వాటర్ ను ఫ్లో అయిపోతాం. వేస్ట్ వాటర్ ఫ్రమ్ ద హౌస్ అది ఫ్లో అయిపోతాం. అట్లాగనే నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్స్ నుండి ఇంకా తీసుకుంటే ఎస్పెషల్లీ ఈ అగ్రికల్చర్ ఫీల్డ్. సో అగ్రికల్చర్ ఫీల్డ్ నిన్ననే డిస్కస్ చేసుకున్నాము. సో అగ్రికల్చర్ ఫీల్డ్ లో యూజ్ చేసినటువంటి సో మెనీ నెంబర్ ఆఫ్ కెమికల్స్. సో ఈ కెమికల్స్ ని యూజ్ చేయడం వల్ల సో ఏమవుతుంది, ఇన్ కేస్ సరౌండింగ్స్ సర్ఫేస్ ఏరియా మీద అంతా ఈ కెమికల్స్ డంప్ అయిపోయి ఉంటాయి. సో ఏవేవి డంప్ అయి ఉండొచ్చు, నైట్రేట్స్, ఫాస్ఫేట్స్. సో నైట్రేట్స్, ఫాస్ఫేట్స్, నెక్స్ట్ ఈ ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్. సో ఇవన్నీ క్లోరైడ్ కంటెంట్ ఉన్నటువంటి పెస్టిసైడ్స్, ఇవన్నీ అక్కడ ఆ సరౌండింగ్స్ లో సర్ఫేస్ మీద డంప్ అయిపోయాయి. సో ఇన్ కేస్ అక్కడ రెయిన్ వచ్చింది అంటే ఆ రెయిన్ వాటర్ లో ఈ కెమికల్స్ సాల్యుబుల్ అయిపోయి సో అవి ఫ్లో అవుతూ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇండస్ట్రీస్ నుండి వచ్చినటువంటి వేస్ట్. సో ఇండస్ట్రీస్ నుండి వచ్చిన కెమికల్ వేస్ట్ ఎస్పెషల్లీ అబ్జర్వ్ చేస్తే ఈ కెమికల్ వేస్టేజ్ లో సైనైడ్స్ ఉండొచ్చు, క్లోరైడ్స్ ఉండొచ్చు, ఆక్సిజన్ కంటెంట్ ఉన్న ఆక్సైడ్స్ ఉండొచ్చు, నెక్స్ట్ క్లోరైడ్స్. సో ఈ కార్బన్ ఎలిమెంట్స్ తో ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ అవన్నీ వాటర్ లో ఫ్లో అయిపోతుంది. నెక్స్ట్ అప్పర్ సర్ఫేస్ నుండి లోయర్ సర్ఫేస్ కు వాటర్ ఫ్లో అవుతూ వస్తున్నప్పుడు రైనీ వాటర్ ఎస్పెషల్లీ ఈ రాళ్లలో ఉన్నటువంటి ఈ లార్వా ఎప్పుడన్నా ఫామ్ అయిందంటే అక్కడ నుండి వచ్చేటటువంటి వాటర్ మాక్సిమం టెంపరేచర్ ఉంటుంది. ఆ టెంపరేచర్ డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోతుంది, వాటర్ లో వెళ్ళిపోతుంది. సో మామూలు రూమ్ టెంపరేచర్ కాకుండా ఆ వాటర్ ఇన్ కేసు అది లేక్స్ లో కానీ రివర్స్ లో కానీ పడిందంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయి ఉంటుంది. సో అక్కడ ఉన్న ఆక్వాటిక్ అనిమల్స్ కానీ ఆక్వాటిక్ ప్లాంట్స్ కానీ చనిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇండస్ట్రీస్ నుండి వచ్చేది, లేదు అప్పర్ లేయర్ లో ఉన్న ఈ రాళ్ళు రప్పల ప్లేసెస్ లో నుండి వచ్చిన వాటరు. నెక్స్ట్ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడెక్కడ నుండి ఇది అంటే సో నవేడేస్ ఏం చేస్తున్నారు అంటే ఎస్పెషల్లీ ఇదంతా ఎక్కడ పోయి డంప్ అయిపోతుంది. సో లో అంటే డెప్త్ ఉన్న ప్లేసెస్ లో ఎస్పెషల్లీ ఈ లేక్స్ రివర్స్ లో పోయి వాటర్ జాయిన్ అయిపోతాం లేదా యాడ్ అయిపోతాం. సో యాడ్ అవడం వల్ల ఆ వాటర్ పొల్యూట్ అవుతూ వస్తుంది. సో మాక్సిమము ఈ ప్లాస్టిక్స్, ఈ ప్లాస్టిక్ మెటీరియల్స్ సో మనకి అవి బయోడిగ్రేడబుల్ కాదు కాబట్టి దే ఆర్ నాన్ బయోడిగ్రేడబుల్. సో ఈ నాన్ బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ లేదా నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ యూసేజ్ వల్ల సో ఈ వాటర్ లో లేదా ఈ సర్ఫేస్ మీద అర్త్ సర్ఫేస్ మీద ఉన్న ఈ ప్లాస్టిక్ మెటీరియల్స్ అన్ని పోయి అక్కడ డంప్ అయిపోతాయి వాటర్ లో. సో ఇట్లాగా సో మాక్సిమం వేస్ లో ఇన్ డిఫరెంట్ వేస్ లో మనకు వాటర్ అనేది పొల్యూట్ అయిపోతుంది. సో పొల్యూట్ అవడం వల్ల సో ఎక్కడైతే ఇది స్టోర్ అయి ఉందో ఈ డర్టీ వాటర్ లేదా ఈ పొల్యూట్ వాటర్ అది పొల్యూట్ వాటర్ అని ఎట్లా మనం ఐడెంటిఫై చేస్తాము అంటే సో టేస్ట్, ఓడర్, కలర్. సో ఇవి ఫిజికల్ టెస్ట్. సో జస్ట్ బై అబ్జర్వేషన్ ఓన్లీ we can easily find out. Next oily nature. So color ఉండకూడదు. యాక్చువల్ గా ప్యూర్ వాటర్ అయితే ఇట్ ఈస్ కలర్లెస్, బట్ ఈ పొల్యూట్ వాటర్ కు ఇట్ ఈస్ హ్యావింగ్ కలర్. సో కలర్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఓడర్. యాక్చువల్ గా ప్యూర్ వాటర్ కు ఓడర్లెస్, ప్యూర్ వాటర్ ఇట్ ఈస్ ఓడర్లెస్, బట్ ఈ పొల్యూట్ వాటర్ ఇట్ ఈస్ హ్యావింగ్ స్పెసిఫిక్ ఓడర్, బ్యాడ్ స్మెల్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ కలర్ ఉండకూడదు, ఉంది. స్మెల్ ఉండకూడదు, ఉంది. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఆయిలీ నేచర్ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ వాటర్ లో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఇన్ కేస్ ఆ వాటర్ లో ఈ ఆక్వాటిక్ ప్లాంట్స్, ఆక్వాటిక్ అనిమల్స్ లివింగ్ ఏరియాగా అక్కడ ఉంటే సో బికాస్ ఆఫ్ దిస్ వాటర్ పొల్యూషన్ సో అవి ఇమ్మీడియట్ గా డెస్ట్రాయ్ అయిపోవడము లేదా డెత్ అయిపోతాయి. ఆక్వాటిక్ ప్లాంట్స్, ఆక్వాటిక్ అనిమల్స్
డెత్ కు రీచ్ అవుతాయి. ఎందుకంటే ఆక్సిజన్ పర్సెంటేజ్ అక్కడ చాలా 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 తక్కువ అయిపోతుంది. పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ ఆఫ్ ఫిషెస్ కానీ అక్వాటిక్ అనిమల్స్ కానీ సప్లై డెత్ కు రీచ్ అవుతుంది. సో అట్లాగా మనము వాటర్ ను మనకు తెలియకుండానే మాక్సిమం పర్సెంటేజ్ లో పొల్యూట్ చేసేస్తాం, మాక్సిమం పర్సెంటేజ్ లో పొల్యూట్ చేస్తాం. సో మనకు ఎయిర్ ఎంత ఇంపార్టెంటో, గాలి ఎంత ఇంపార్టెంటో వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మనకు అన్ని పనులకు మనము లైఫ్ సర్వైవ్ చేసుకోవడానికి వాటర్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది వాటర్. సో కాబట్టి సో మన సరౌండింగ్స్ లో ఉన్న సాయిల్ ని మనము డ్యామేజ్ చేసుకున్నా లేదు, ఇండస్ట్రీస్ లో ఎస్పెషలీ కెమికల్స్ ను సింథసైజ్ చేసే ఇండస్ట్రీస్ లేదు, లాబొరేటరీ పర్పసెస్ లో యూజ్ చేసే కెమికల్స్ నేరుగా మనం వాటర్ లో ఫ్లో చేసిన ఈ టైప్ ఆఫ్ దాన్ని మనము యుట్రాఫికేషన్, ఎస్పెషలీ ఇప్పుడు మేజర్ గా అగ్రికల్చర్ ఫీల్డ్ వల్ల ఈ యుట్రాఫికేషన్ ఎక్కువగా జరుగుతుంది. అర్బన్ ఏరియాస్ అనుకున్నాము, అర్బన్ ఏరియాస్ లోనే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ వాటర్ ఎక్కువ పొల్యూట్ అవుతుంది అనుకుంటుంటే, కానీ ఇప్పుడు బికాస్ ఆఫ్ ద యూసేజ్ ఆఫ్ కెమికల్స్ ఇన్ ద అగ్రికల్చర్ ఫీల్డ్, సో అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఎక్కువగా కెమికల్స్ ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ యుట్రాఫికేషన్ అనేది జరుగుతుంది. అంటే యుట్రాఫికేషన్ అంటే ఏమి అంటే దేని మనం యుట్రాఫికేషన్ అంటాం ఆ ప్రాసెస్ లో అంటే పొల్యూట్ చేసే వాటర్ ని, అంటే ఎక్కడైతే వాటర్ పొల్యూట్ అవుతుందో ఆ ప్రాసెస్ యుట్రాఫికేషన్ అంటారు. ఎట్లా పొల్యూట్ అయింది, ఇవన్నీ అందులో అంటే ఈ పొల్యూటెంట్స్ అన్ని అందులో డంప్ అయి ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ లో, సో దాన్నే మనము ఆ ప్రాసెస్ ని యుట్రాఫికేషన్. ఆ పొల్యూట్ వాటర్ ను మనము ఎన్ని వేస్ లో ఆ వాటర్ ను ఎన్ని వేస్ లో ట్రీట్ చేసి ప్యూర్డ్ వాటర్ ను మనం కలెక్ట్ చేయొచ్చు. సో నవేడేస్ ఏం చేస్తున్నారు అంటే, సో ఈ వాటర్ ప్యూరిఫికేషన్ కు సో మెనీ నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ను అడాప్ట్ చేసినాం. సో దాంట్లో మనకు ఫస్ట్ ఓల్డెస్ట్ మెథడ్ నుండి ఫాలో అవుతున్నాము. ఓల్డెస్ట్ మెథడ్ ఏమి అంటే, సో ఫస్ట్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ పొల్యూటెంట్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ దట్ వాటర్ ఫస్ట్ ఎస్టిమేట్ చేస్తాం. సో ఎంత పర్సెంటేజ్ లో అది పొల్యూట్ అయ్యి ఉంది అది తెలిస్తే అక్కడ మేజర్ గా ఏది పొల్యూటెంట్ ఉంది, పర్సెంటేజ్ ఎక్కువగా ఏది ఉంది దాన్ని ఇంకెట్లా రిమూవ్ చేయాలి, సో ఏముంది ఎంత పర్సెంటేజ్ లో ఉంది, నెక్స్ట్ దానికి ఏమి రెమెడీ అంటే ఎట్లా రిమూవ్ చేయాలి. సో ఇట్లాగా మనం స్టెప్ బై స్టెప్ వాటర్ ను ట్రీట్మెంట్ తీసుకున్నాం. సో ఫస్ట్ వన్ నేను ఏం తీసుకున్నాను అంటే హార్డ్నెస్ ను తీసుకున్నాను. సో హార్డ్ వాటర్ అని ఏ వాటర్ అని అంటాము, కఠిన జలము అని హార్డ్ వాటర్ అని ఎప్పుడు అంటాము జనరల్ గా. సో ఓల్డెన్ డేస్ లో ఏమని చెప్పేవాళ్ళు, రెయిన్ వాటర్ ఇట్ ఈస్ ప్యూర్ వాటర్. సో pH ఎంత ఉంటుంది, 0 ఉంటుంది, సరే pH 7 ఉంటుంది, న్యూట్రల్. సో అది యాసిడ్ కాదు, బేస్ కాదు, న్యూట్రల్. సో ఆ వాటర్ ను డ్రింకింగ్ పర్పసెస్ కానీ లేదు బాతింగ్ పర్పసెస్ కానీ, సో ఆ వాటర్ ను ప్రిఫర్ చేసేవారు ఆ రైనీ వాటర్. సో ఎందుకు అంటే అది ప్యూరిఫైడ్ వాటర్, రైనీ వాటర్ ఈజ్ ప్యూరిఫైడ్ వాటర్. బట్ ఇప్పుడు తీసుకుంటే ఆ వాటరు ఏమైపోతుంది, ఎస్పెషల్లీ ఎవాపరేషనే కదా. సో గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయ్యి మనకు మరి వాటర్ గా, సో సైక్లిక్ ప్రాసెస్ లో హైడ్రలాజికల్ సైకిల్ రన్ అయ్యి మనకు రైన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నవేడేస్ ఏమైపోయిందంటే రైన్ రావడమే ప్రాబ్లం అయిపోయింది. సో బికాస్ ఆఫ్ పొల్యూషన్. సో కాబట్టి ఫస్ట్ ఉన్న వాటర్ లో ఏమేమి పొల్యూటెంట్స్ ఉన్నాయి అని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. దాంట్లో ఫస్ట్ వన్ హార్డ్నెస్. సో హార్డ్నెస్ ఎట్లా వస్తుంది వాటర్ కు, ఏ టైప్ ఆఫ్ సాల్ట్స్, సో ఓట్స్ సాల్యుబుల్ అయి మనకు వాటర్ లో సాల్ట్స్ ను ఫామ్ చేస్తాయి. ఖనిజాలు, ఓట్స్ అంటే ఖనిజాలు. సో ఇవి ఎస్పెషలీ ఈ సాయిల్ లో ఉన్నటువంటి ఈ ఓర్స్ ఖనిజాలు హెవీ మెటల్స్ ఉంటాయి. ఆ హెవీ మెటల్స్ ను ఎక్స్ట్రాక్ట్ చేసి వాటర్ నుండి కూడా మనం వాటర్ ను ప్యూరిఫై చేస్తాం. నెక్స్ట్ సాల్ట్స్ ను రిమూవ్ చేసి వాటర్ ను ప్యూరిఫై చేస్తాం. సో నవేడేస్ మనం అబ్జర్వ్ చేసినామంటే ప్రతి ఇంట్లో, ఇంతకుముందు ఏముండా ఒక కుండ ఉండింది, ఇప్పుడు ఏం చేస్తున్నాం రెఫ్రిజిరేటర్స్. సరే రెఫ్రిజిరేటర్ అది కూలింగ్ పర్పస్, బట్ ఇప్పుడు రెఫ్రిజిరేటర్ తో పాటుగా ఈ ప్యూరిఫైర్స్, వాటర్ ప్యూరిఫైర్స్ ప్రతి ఇంట్లోనే ఉంటుంది వాటర్ ప్యూరిఫైర్స్. లేదా మనము ప్యూరిఫైడ్ వాటర్ నే సో పర్చేస్ చేసి కొనుక్కునే స్థాయికి వచ్చేసింది. సో నీటిని
న్యాచురల్ గా అవైలబుల్ ఉన్న వాటర్ ను ఫర్ డ్రింకింగ్ పర్పస్ మనం ఏం చేస్తున్నాము, కొనుక్కోవడానికి పోతున్నాం. సో పర్చేస్ చేస్తున్నాం, ఒక బిందె వాటర్ కొనుక్కోవడం. అంటే సో ఏ స్టేజ్ కు మనం వచ్చినామో అబ్జర్వ్ చేయండి. అంటే న్యాచురల్ గా అవైలబిలిటీ ఉన్న వాటరు బికాస్ ఆఫ్ జీరో నాలెడ్జ్, ఇంకా చెప్పాలంటే జీరో నాలెడ్జ్ వల్ల మనం వాటర్ ను పొల్యూట్ చేయడం వల్ల ఇప్పుడు దాన్ని డ్రింకింగ్ పర్పసెస్ కు యూజ్ చేసుకోలేమని చెప్పి ఆ వాటర్ ను మనం యూజ్ చేస్తే కలరా, మలేరియా, టైఫాయిడ్, ఈ పోలియో, ఈ టైప్ ఆఫ్ డిసీజెస్ వస్తున్నాయి అని చెప్పి నవేడేస్ ఫైండ్ అవుట్ చేయడం వల్ల సో మనము వాటర్ ను ప్యూరిఫైడ్ వాటర్ ను కొనుక్కుంటాం. సో బిస్లరీ వాటర్ బాటిల్స్ అని, నెక్స్ట్ ఈ అదేమి ప్యూరిఫైడ్ ఫిల్టరేషన్ జరిగినటువంటి ప్యూరిఫైడ్ వాటర్ అని, సో ఒక్కొక్క బిందెకి ₹1 అని చెప్పి మనము కొనడానికి పోతాం. అంటే డ్రింకింగ్ వాటర్ లేదా ప్యూరిఫైడ్ వాటర్ ను సో కొనే స్టేజ్ కి వచ్చాం. అంటే నీటిని కూడా, అంటే న్యాచురల్ గా అవైలబిలిటీ ఉన్న వాటర్ ను కూడా మనము నవేడేస్ కొనే స్థాయికి వచ్చాం. ఇంకొన్ని రోజులు పోయినామంటే సో ఈ వాటరు మనకు బాతింగ్ కూడా, అంటే స్నానాలకు వంటకు కూడా ఉపయోగం లేని స్టేజ్ కు పొల్యూట్ అయ్యేటట్టుగా ఉంది. అందుకనే నవేడేస్ సో ఇంకా ఇది ఎంత వరకు పొల్యూట్ అయింది స్టాప్ చేసి ఇక్కడ నుండి మనము ఈ ప్యూరిఫికేషన్ మెథడ్స్ ను, దీనికి రిలేటెడ్ నాలెడ్జ్ ను గెయిన్ చేసుకొని, సో ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో లోయర్ సెక్షన్ లోనే మనకు ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పెట్టడానికి రీజన్ ఏమంటే ఇదే రీజన్. అంటే లోయర్ స్టేజ్ లోనే, చైల్డిష్ ఏజ్ లోనే సో ఎంతవరకు మనకు పొల్యూట్ అవుతోంది మన సరౌండింగ్స్ తెలిస్తే సో ఆ పిల్లలు అవేర్నెస్ తెచ్చుకొని ఆ ఎన్విరాన్మెంట్ ను పొల్యూట్ చేయకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో లోయర్ సెక్షన్ లోనే ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఇప్పుడు హార్డ్నెస్ మన ఒరిజినల్ టాపిక్ వస్తే హార్డ్నెస్. సో హార్డ్నెస్ అని, హార్డ్ వాటర్ అని ఎప్పుడు అంటాము, ఏ టైప్ ఆఫ్ వాటర్ ను హార్డ్ వాటర్ అంటారు? అసలు వాటర్ కు హార్డ్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే, సో కాల్షియం, మెగ్నీషియం సాల్ట్స్ ఇఫ్ దే ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో జనరల్లీ వాటర్ ప్యూర్ కండిషన్ లో ఉంటుంది. ఆ ప్యూర్ కండిషన్ లో, ప్యూర్ గా ఉన్న వాటర్ లో ఈ కాల్షియం, మెగ్నీషియం సాల్ట్స్ సాల్యుబుల్ అయ్యాయి. కాల్షియం, మెగ్నీషియం సాల్ట్స్, ఆ కాల్షియం, మెగ్నీషియం సాల్ట్స్ వల్ల మనకు వాటర్ కు హార్డ్నెస్ అనేది వస్తుంది. కాల్షియం, మెగ్నీషియం సాల్ట్స్ సాల్యుబుల్ అయిన వాటర్ నే మనము హార్డ్ వాటర్ అంటాం. సో కాల్షియం, మెగ్నీషియం సాల్ట్స్ if they are present in a water, so that water is known as hard water. So ఏమేమి సాల్ట్స్ ఉంటాయి కాల్షియం, మెగ్నీషియం సాల్ట్స్ అంటే? కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, కాల్షియం కార్బోనేట్, కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్. సో ఇవి వాటర్ లో సాల్యుబుల్ అయి ఉంటాయి కాబట్టి ఆ వాటర్ ను మనము హార్డ్ వాటర్ అంటాం. హార్డ్ వాటర్ అంటాం. ఈ హార్డ్ వాటర్ ను మరి 2 టైప్స్ గా చెప్తున్నాం హార్డ్నెస్. పర్మనెంట్ హార్డ్నెస్, టెంపరరీ హార్డ్నెస్. పర్మనెంట్ హార్డ్నెస్, టెంపరరీ హార్డ్నెస్. ఏమి పర్మనెంట్ హార్డ్నెస్, టెంపరరీ హార్డ్నెస్ అంటే? చూడండి, సో డైవాలెంట్ అంటే +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉన్న మెటాలిక్ క్యాటయాన్స్ వాటర్ లో సాల్యుబుల్ అయి ఉంటాయి. +2 ఆక్సిడేషన్ స్టేట్ లో మెటాలిక్ క్యాటయాన్స్ సాల్యుబుల్ అయి ఉన్న వాటర్ ని మనము హార్డ్ వాటర్ అంటాం. సో ఎస్పెషల్లీ ఏం క్యాటయాన్స్ ఉంటాయి? కాల్షియం, మెగ్నీషియం, స్ట్రాన్షియం, ఫెర్రస్ ఐరన్, మ్యాంగనస్, Mn+2. సో Ca2+, Mg2+, Sr2+, Fe2+, Mn2+. సో ఈ క్యాటయాన్స్ +2 ఆక్సిడేషన్ స్టేట్ లో సాల్యుబుల్ అయి ఉన్న వాటర్ నే మనము హార్డ్ వాటర్. సో generally rainwater as it falls upon the earth is incapable of dissolving these tremendous amounts of solids found in many natural water. సో న్యాచురల్ వాటర్ లో ఇవి జనరల్ గా ఉండవు, బట్ ప్యూర్డ్ వాటర్ అది. సో అవి ఎప్పుడైతే ఈ నేను చెప్పిన ఇప్పుడు వాటర్ పొల్యూటెంట్స్ ఎక్కడెక్కడ ఎట్లెట్లా పొల్యూట్ అవుతుంది, అవి వాటి వల్ల ఈ హార్డ్నెస్ అనేది వాటర్ కు వస్తుంది. సో the ability to dissolve is gained in the soil where CO2 is released by bacterial action. So bacterial action valla gaani the soil water becomes highly charged with CO2, which of course exists in equilibrium with the carbonic acid. So carbonic acids to interaction lo unna immediate ga pH acidity ki vachestundi. So under low pH conditions that develop basic materials, particularly calcium carbonate, limestone ante calcium carbonate,
ఫార్మేషన్స్ ఆర్ డిజాల్వ్. సో ఇవన్నీ ఏమి అంటే కార్బొనేట్స్, బైకార్బొనేట్స్, సిలికేట్స్, క్లోరైడ్స్, సల్ఫేట్స్, ఇవి ఇంప్యూరిటీస్ గా వాటర్ లో ఈ +2 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉన్న మెటల్స్ తో ఉండి వాటర్ కు హార్డ్నెస్ ను తెస్తుంది. సో ఏంటంటివి? లైమ్ స్టోన్ లో ఉన్న కార్బొనేట్, బైకార్బొనేట్స్, నెక్స్ట్ సల్ఫేట్స్, క్లోరైడ్స్, సిలికేట్స్, ఇవి యానయాన్స్. ఇంకా క్యాటయాన్స్ గా, మెటాలిక్ క్యాటయాన్స్ గా కాల్షియం, మెగ్నీషియం, స్ట్రాన్షియం, ఫెర్రస్ ఐరన్, మ్యాంగనీస్. సో ఇవి డిజాల్వ్ అయి ఉన్న వాటర్ నే నేను హార్డ్ వాటర్ లేదా హార్డ్ వాటర్ అంటారు, కఠిన జలం వాటర్. సో ఈ హార్డ్ వాటర్ వల్ల సో ఎస్పెషల్లీ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? హార్డ్ వాటర్ ఈజ్ యాజ్ సాటిస్ఫాక్టరీ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ యాజ్ సాఫ్ట్ వాటర్స్. సో బికాస్ ఆఫ్ దేర్ అడ్వర్స్ యాక్షన్ విత్ సోప్ తో అడ్వర్స్ యాక్షన్ ఉన్న, హవెవర్ దేర్ యూజ్ ఆఫ్ ఫర్ క్లీనింగ్ పర్పసెస్. సో మనకు సాటిస్ఫాక్టరీగా ఉండదు. క్లీనింగ్ పర్పస్ మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫోమ్ ఫామ్ అయిపోతుంది, నురుగు అనేది ఏర్పడుతుంది. సో కాబట్టి దాన్ని మనము హార్డ్ వాటర్ గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఎట్లా మనము ఏ మెథడ్స్ యూజ్ చేసి ఈ హార్డ్నెస్ ను ఎస్టిమేట్ చేస్తాము లేదా డిటర్మైన్ చేస్తాము? సో ఏమేమి ఉన్నాయి? +2 ఆక్సిడేషన్ స్టేట్ లో ఈ క్యాటయాన్స్, మెటాలిక్ క్యాటయాన్స్ +2 ఆక్సిడేషన్ స్టేట్ లో ఇవి యానయాన్స్ తో కలిసి సాల్ట్స్ ను ఫామ్ చేసి అవి వాటర్ లో డిజాల్వ్ అయ్యి. సో కార్బొనేట్స్, బైకార్బొనేట్స్, క్లోరైడ్స్, సల్ఫేట్స్, నెక్స్ట్ ఇవి మెటాలిక్ క్యాటయాన్స్ తీసుకుంటే ఫెర్రస్ ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియం, కాల్షియం. సో ఇవి +2 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉన్నాయి. సో ఇవి కలిసి మనకు సాల్ట్స్ గా వాటర్ లో సాల్యుబుల్ అయ్యి వాటర్ కు హార్డ్నెస్ ఇస్తుంది. సో దీన్ని ఎస్టిమేట్ చేయడానికి మనము ల్యాబొరేటరీలో యూజ్ చేసే సింపుల్ టెక్నిక్ ఏమి అంటే EDTA మెథడ్. సో EDTA మెథడ్ ని యూజ్ చేసి హార్డ్నెస్ ను ఎస్టిమేట్ చేస్తున్నాం. సో హార్డ్నెస్ ఈజ్ నార్మలీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. ఎంత పర్సెంటేజ్ లో హార్డ్నెస్ ఉంది అనేది మనము ఇన్ టర్మ్స్ మనం కాల్షియం కార్బోనేట్ ఫామ్ లోనే మనము ఎస్టిమేట్ చేసి చెప్పేది. సో దానికి యూజ్ చేసేది జనరల్ గా EDTA ని యూజ్ చేసి టైట్రెంట్ గా ఇథిలీన్ డయామిన్ టెట్రాసిటిక్ యాసిడ్. ఇథిలీన్ డయామిన్ టెట్రాసిటిక్ యాసిడ్ యూజ్ చేసి ఇట్ ఈజ్ ఏ కాంప్లెక్సింగ్ ఏజెంట్. సో ఇది EDTA మన వాటర్ లో ఉన్న ఈ క్యాటయాన్స్ తో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, మ్యాంగనస్ ఈ అయాన్స్ తో కాంప్లెక్స్ ను ఫామ్ చేస్తుంది. సో అక్కడ మనం యూజ్ చేసే బఫర్ ఎంత అంటే బేసిక్ బఫర్ యూజ్ చేస్తాము, అది 9 to 10 మెయింటైన్ చేస్తుంది. సో యూజ్ చేసే ఇండికేటర్ మెటాలిక్ ఇండికేటర్ ను యూజ్ చేసి మనము హార్డ్నెస్ ను ల్యాబొరేటరీలో ఎస్టిమేట్ చేస్తాం. సో మనము మన అనంతపూర్ లో సో జెడ్పీ ఆఫీస్ లో ఈ వాటర్ అనాలిసిస్ సపరేట్ ల్యాబ్స్ ఉన్నాయి. వాటర్ అనాలిసిస్ ల్యాబ్స్ ఉన్నాయి సపరేట్ గా. సో వాళ్ళు ఒక ప్రొసీజర్ ని ఇచ్చేసినారు. ఇంకా ఎన్ని ఇయర్స్ అయినా వాళ్ళు ఆ ప్రొసీజర్ ను ఫాలో అయ్యి మన అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న వాటర్ ను వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు. సో ఎంత పర్సెంటేజ్ లో ఫ్లోరైడ్ F- ఉంది, ఎంత పర్సెంటేజ్ లో క్లోరైడ్ Cl- ఉంది, సో ఎంత పర్సెంటేజ్ లో ఈ కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, సో కార్బొనేట్ ఉంది, బైకార్బొనేట్ ఉంది అనేది. సో మనము శాంపుల్స్ అక్కడికి తీసుకొని పోతే జెడ్పీ ఆఫీస్ లో వాళ్ళు వాటర్ కు ఈ మెథడ్స్ ను అప్లై చేసి ఎస్టిమేట్ చేసి మనకు సో ఈ వాటర్ యూజ్ చేయొద్దండి, ఈ వాటర్ లో ఇది ఎక్కువ పర్సెంటేజ్ లో ఉంది, సో ఎస్పెషల్లీ ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉంది మీ వాటర్ లో, సో ప్యూరిఫికేషన్ మెథడ్స్ ను ప్రిఫర్ చేయండి, లేదా దాని డ్రింకింగ్ పర్పస్ కు వాడుకోవద్దండి అని వాళ్ళు ఎస్పెషల్లీ ఆ జెడ్పీ ఆఫీస్ లో వాటర్ అనాలిసిస్ టెస్ట్ చేసే అనలిస్టు మనకు రిపోర్టును ఇస్తారు. సో మనం కూడా మన కాలేజ్ లో న్యాక్ జరుగుతోంది కాబట్టి మనం కూడా ఏం చేసినామంటే మనము ల్యాబొరేటరీలో మనం టెస్ట్ చేసినాం. సో మీ సీనియర్స్ ప్రాజెక్ట్ కూడా చేసి సో డిఫరెంట్ ఏరియాస్ లో ఎస్పెషల్లీ మన కాలేజ్ సరౌండింగ్స్ లో భైరవ్ నగర్ కానీ లేదు ఈ హౌసింగ్ బోర్డు కాలనీ కానీ విద్యుత్ నగర్ లో ఉన్న వాటర్ శాంపుల్స్ మనం కలెక్ట్ చేసి ఈ హార్డ్నెస్ ను ఎస్టిమేట్ చేసినాం. సో ఎంత పర్సెంటేజ్ లో
హార్డ్నెస్ ఉంది. సో ఎస్పెషల్లీ మన కాలేజ్ లో ఉన్న వాటర్ లో ఎంత పర్సెంటేజ్ లో హార్డ్నెస్ ఉంది, క్లోరైడ్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఫ్లోరైడ్ పర్సెంటేజ్ ఎంత ఉంది మనము ఎస్టిమేట్ చేస్తాం. సో ఇదే మరి జెడ్పీ ఆఫీస్ వాళ్ళకు కూడా మనము వాటర్ శాంపుల్స్ 2.5 లీటర్స్ బాటిల్ తీసుకుపోయి వాళ్ళకి టెస్ట్ కి ఇచ్చుంటే సో ఆ రిపోర్ట్స్ ఈ రిపోర్ట్స్ అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ సిమిలర్ వాల్యూస్ వచ్చింది. అంటే వాళ్ళు బల్క్ లో టెస్టులు చేస్తారు. సో పిహెచ్ మీటర్ యూజ్ చేస్తారు. పిహెచ్ మీటర్ యూజ్ చేసి పిహెచ్ ఎంత ఉంది, టర్బిడిటీ ఎంత ఉంది, సో ఆయిలీ నేచర్ ఉందా, లేదు ఈ కలర్ ఏమైనా ఉందా, ఓడర్ ఉందా, ఇవన్నిటికీ వాళ్ళకి స్పెసిఫిక్ గా సో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ ని యూజ్ చేసి ఈ ఫిజికల్ టెస్ట్ కూడా చేస్తారు. సో అందుకని మనం వాటర్ శాంపుల్స్ అక్కడ కూడా పంపించి సో ఫర్ న్యాక్ పర్పస్ ఎస్పెషల్లీ ఒక సీల్ ఉండాలి, జెడ్పీ ఆఫీస్ అంటే గవర్నమెంట్ సీల్ ఉండాలని చెప్పి మనం అక్కడికి టెస్ట్లకు పంపించింది. సో ఆల్మోస్ట్ ఆల్ సేమ్ రిపోర్ట్స్ వచ్చాయి. సో ఎంత పార్ట్స్ పర్ మిలియన్ పీపీఎం లో మనం చెప్పేది హార్డ్నెస్ ను, సో ఎంత పీపీఎం ఉంది హార్డ్నెస్ మన వాటర్ లో అనేది సో ఫైండ్ అవుట్ చేయడానికి, మనం అనాలిసిస్ చేయడానికి సో అక్కడికి శాంపుల్స్ ను సెండ్ చేసి ఉంటుంది. సో ఆ రిపోర్ట్ ఆ రిజల్ట్ మన రిజల్ట్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంది. సో కాబట్టి మన వాటర్ మనం యూజ్ చేసే ఇక్కడ ఇవి ఉన్నాయి హాస్టల్లో వాటర్ ప్యూరిఫైయర్ కు ఏది యూజ్ చేస్తున్నాము, హాస్టల్స్ లో ఏమున్నాయమ్మా వాటర్ ప్యూరిఫైయర్ కు. సో ప్రిన్సిపల్ సార్ ఒకటి అరేంజ్ చేయించినారు కదా మీకు హాస్టల్స్ లో, ఏమంటారు దాన్ని, ఫిల్టరేషన్. ఏది ఉంది, ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఉంది కదా మీకు, ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఉందా లేదా, మాట్లాడండి. హాస్టల్లో ఉన్న వాళ్ళు శ్రావణి, ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఉంది కదమ్మా. సో ఆర్ఓ వాటర్ ప్లాంట్ రివర్స్ ఆస్మాసిస్ సో జరిపి వాటర్ ను ప్యూరిఫై చేసే టెక్నిక్ అది. సో అది కూడా ఆ వాటర్ ను కూడా ఆర్ఓ వాటర్ ప్లాంట్ నుండి కలెక్ట్ చేసిన వాటర్ ను కూడా మనము ఎస్టిమేట్ చేస్తాం. సో మీరు కూడా ల్యాబ్ కు వస్తే మనము ఈ శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టి ఉన్నాము రెడీగా. దాంతో సో ఈ హార్డ్నెస్ ఎంత సో ఎస్టిమేట్ చేసి వినండమ్మా. సో ఈ రోజు మన కాలేజీలో పిడి సార్ ఉన్నారు కదా, ఫిజికల్ డైరెక్టర్ సార్, కెనడీ సార్, జాకబ్ కెనడీ. సో కెనడీ సార్ది ఈరోజు రిటైర్మెంట్. సో ఈ జూలై 30th సార్ది రిటైర్మెంట్ ఉంది. సో దానికి స్టాఫ్ అందరినీ రమ్మని సార్ ఇప్పటికి 3 times అయింది పిలిచబట్టి. సో వీలైతే సో ఈరోజు 4 to 5 క్లాస్ తీసుకుందా ఏమ్మా? ఓకే మేడం. ఎవరో ఒకరు రెస్పాండ్ కాండమ్మా. లేదులే మేడం మేము ఇంక మళ్ళా సెకండ్ టైం ఈరోజు మీరు చెప్తే నేను 4 to 5 తీసుకుంటాను క్లాస్. ఏం విషయం చెప్పండి. సో మళ్ళా వాళ్ళు మళ్ళా సెకండ్ టైం పిలిచావు, ఇప్పటికే 3 times పిలిచినారు. శంకర్ సారు మళ్ళా లక్ష్మీరంగయ్య సార్ కాల్ చేసినారు, మరి ఇప్పుడు మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు రమ్మని చెప్పి. సో సార్ది ఈరోజు ఫెలిసిటేషన్, అంటే సార్కు రిటైర్మెంట్ కు మనం కాలేజ్ తరఫున స్టాఫ్ అందరూ ఫెలిసిటేషన్ సార్కు. సో ఇంకొకసారి పిలిచినప్పుడు పోదామా, లేదంటే సరే ఒక 5 minutes వినండి, విన్న తర్వాత వెళ్తాను. చూడండి. సో టైప్స్ ఆఫ్ హార్డ్నెస్ కింద టెంపరరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్. టెంపరరీ హార్డ్నెస్ కు క్లోరైడ్స్, సల్ఫేట్ సాల్ట్స్. పర్మనెంట్ హార్డ్నెస్ కు కార్బోనేట్, బైకార్బోనేట్ సాల్ట్స్ సో మన వాటర్ లో సాల్యుబుల్ ఉంటాయి. వీటిని మనం ఎస్టిమేట్ చేయాలి. సో ఎస్టిమేట్ చేయడానికి మీకు ప్రాక్టికల్స్ ప్రొసీజర్ కూడా సో మన వీడియో రన్ చేసి మీరు చూసినారు, వీడియో రన్ చేసి ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఈ సాల్ట్స్ వాటర్ లో ఎంత పర్సెంటేజ్ లో ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ కు క్లోరైడ్, సల్ఫేట్, నెక్స్ట్ కార్బోనేట్, బైకార్బోనేట్. సో బాగా బాయిల్ చేసినాము అంటే, బాగా వాటర్ ను బాయిల్ చేసినాము, ఇది రివర్స్ చేసినామమ్మా, బాగా వాటర్ ను బాయిల్ చేసినాము అంటే అంటే నాకు చెప్తున్నారు. సరే నాన్న, సార్ మళ్ళా పిలుస్తున్నారు. సో స్టాప్ చేస్తాను, నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం.
వీలైతే ఈరోజు 4 to 5 అయినా ఇంకోసారి తీసుకుంటాం. సరేనా? సారీ అమ్మా, ఈరోజు క్లాస్ డిస్కంటిన్యూ చేసేస్తున్నాము. సరేనా? లెఫ్ట్ అయిపోండి నాన్న. మరి మీకు మరి నెక్స్ట్ అవర్ కూడా ఉంటుందో లేదో నాకు తెలియదు. సో మేడం వాళ్ళు వాట్సాప్ లో మీకు షేర్ చేస్తారు చూడండి, నెక్స్ట్ అవర్ ఉండేది లేని. సరేనా? స్టాప్ చేసేస్తారు. ఏమైందో స్టార్ట్ చేయొచ్చు కదా మేడం. అవును, నాకు ఫోన్ చేసినాడు ప్రిన్సిపల్ సార్. సరే నాన్న, నెక్స్ట్ తీసుకుంటాను. ఇదే అప్లోడ్ చేస్తాను. అంతే మేడం. లాస్ట్